ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఖమ్మం ప్రజలకి రుణపడి ఉంటానని, ఇది ప్రజా విజయమని, ప్రజల దీవెనలతో గెలిచానని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ రామ్ సహాయం రఘురామ్ రెడ్డి అన్నారు. ఖమ్మం ప్రజలు తనకు 4,65,000 ఓట్లపైన మెజారిటీ ఇచ్చారని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని ఆయన అన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గెలుపునకు కృషి చేశారని, ఇది ప్రజల గెలుపని ఆయన అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని రఘురామ్ రెడ్డి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిర్రారవి అందిస్తారు. పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీ తోటి గెలుస్తున్న సందర్భంలో ఎండే రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత మెజార్టీ రావడానికి కారణం? ప్రజలండి, ప్రజలు కాంగ్రెస్ మీద ప్రేమ. ఇప్పుడు ఆల్రెడీ మీరు 140 రోజుల కింద చూశారు కదా, ప్రతి స్థానంలో శాసనసభలు అందరూ కాంగ్రెస్ శాసనసభలే. కొత్తగూడెంలో మా మిత్ర బృందంతో కలిసి గెలిచిన సిపిఐ అసెంబ్లీ సభ్యుడు ఉన్నాడనమాట. మరి జిల్లాకు మీకు తెలిసిన విషయమే, 3 మంత్రులు ఉన్నారనమాట. అక్కడ భట్టి గారు, తుమ్మల గారు, సీనన్న గారు. కానీ మెయిన్గా ఇది ప్రజల విక్టరీ అండి, ప్రజల విక్టరీ. జిల్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సంతోషమైనది విషయం ఇది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ప్రజా తీర్పు, వారి తీర్పు అనమాట. ఇక్కడనే ఏదైతే ఒక ఖమ్మమే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ ఒక ప్రభంజనం వస్తుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి? అవును, రాహుల్ గాంధీ గారు ఏదైతే మోడీ చేసిన, వాళ్ళు విఫలమయ్యారు. రెండు పర్యాయాలు కూడా మోడీ చేసిన ఈడీలు, సిబిఐలు, ఐటీలతోటి ఏదైతే పీడించారో దానికి రిజల్ట్గా మోడీ కూడా వెనకంజలో ఉన్నాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. భారీ మెజార్టీతో అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. వారు కూడా ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్, ఇండియాలోనే కాంగ్రెస్ గడ్ అంటే ఖమ్మం అసెంబ్లీలో వచ్చిన రిజల్టే ఇప్పుడు మళ్ళీ దానికంటే డబుల్ రిపీట్ అయినాయి. కాబట్టి ప్రజల తీర్పు, ఇది ప్రజా తీర్పు. కాంగ్రెస్ కంచుకోటకు గెలుచుకున్నాం. ఇది ఖమ్మం ప్రజల తీర్పు. ఇది ప్రజా తీర్పుకి ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ ప్రభంజనం ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. టీడీపీ